మళ్ళీ ఒక దొంగ బాబా వచ్చేసాడండి. మహారాష్ట్ర నాసిక్లో 58 మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. జాతకాలు చెబుతానంటూ జ్యోతిష్కుడినంటూ వారి మధ్యలోకి వచ్చాడు. మహారాష్ట్రలోని నాసిక్ మీరేగావ్ ఈశాన్యేశ్వర స్వామి ఆలయం, ఆ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని ఈ జ్యోతిష్యాలు మొదలుపెట్టాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్ అందరికీ, దొంగ బాబాల్ని నమ్మొద్దు, దొంగ పాస్టర్లని నమ్మొద్దు. దొంగలు ఎవరైతే ఉన్నారో మత గురువులు, ఏ మతమైనా అవ్వచ్చు, ఇస్లాం అవ్వచ్చు, క్రైస్తవం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, దొంగల్ని నమ్మొద్దు దయచేసి. అరచేతిలో వైకుంఠం చూపిస్తాం, అద్భుతాలు చేసేస్తాం, మీ జీవితం పూర్తిగా మార్చేస్తాం, మీరు ఐశ్వర్యంలో తేలియాడతారు, ఆరోగ్యంతో చిందులేస్తారు అని చెప్పే వ్యక్తుల మాటలు అస్సలు నమ్మదు. ఇక్కడ దైవం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, ధర్మం, ధర్మ మార్గంలో నడవడానికే మతం, నలుగురిని నడిపించడానికే మతం, మంచి మాటలు చెప్పడానికే మతం, మంచిగా బ్రతకడానికే మతం. అంతే తప్ప డబ్బులు దండుకునేది మతం కాదు, డబ్బులు దండుకోమని ఏ దేవుడు చెప్పలేదు. మేబీ నాకు తెలిసినటువంటి ధర్మంలో ఎక్కడా కూడా డబ్బు దండుకునే సాంప్రదాయం లేదు. వీళ్ళు కావాలని సృష్టించుకుంది వారి బ్రతుకు తెరువు కోసం. అయితే ఈ జ్యోతిష్కుడి పేరు అశోక్ ఖరాత్ అంట. ఇతను నేను ఎక్స్ నేవీ అధికారిని అని చెప్తాడట, ఆస్ట్రాలజర్ని అని చెప్పుకొని మహిళల్ని లొంగ తీసుకునేవాడు, శారీరకంగా వాడుకునేవాడు, వాళ్ళ దగ్గర నుంచి వీలైనంత వరకు డబ్బు తీసుకునేవాడు. అంటే ఎలా తయారైంది సమాజం? సరే వాడంటే వాడు వృత్తి, అది నా వృత్తి ఇదేనండి అని వాడు అంటాడు. మరి మీరెందుకు మోసపోయారు? మీకు ఆ మాత్రం తెలివి లేదా? ఎవడైనా బొట్టు పెట్టుకొని నేను బాబానంటే నమ్మేస్తారు, ఎవడైనా ఆస్ట్రాలజర్ అంటే నమ్మేస్తాడు, ఎవడైనా జ్యోతిష్కుడు కొన్ని కామన్ పాయింట్స్ చెప్తాడు. నువ్వు బాగా మంచివాడివయ్యా, నువ్వు అందరి మీద ప్రేమ చూపిస్తావు, అదే నీకు శాపంగా మారిద్ది అంటాడు. నువ్వు ప్రతి వ్యక్తి కావాలనుకుంటావు కానీ వాళ్ళు నిన్ను వద్దనుకుంటారు అంటాడు. ఒక మహిళని నువ్వు వ్యామోహిస్తున్నావు, ఆమె వల్ల నీకు నష్టం ఉందంటాడు. లేదా ఒక మహిళ నీకు లైన్ వేస్తుంది, ఆమె వల్ల నువ్వు సమస్యల్లో పడిపోతావు అంటాడు. ఈ సంవత్సరం బాగా చదువుకున్న వాడైతే ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుందని చెప్తాడు. చదువు లేని వాడికి ఏం చెప్తాడు? అసలు వాడి జాతకం బాగుంటే వాడెందుకు జాతకాలు చెప్తాడు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాడి జాతకం బాగుంటే వాడు ఎందుకు చెప్తాడు జాతకాలు? వాడి జాతకం బాగోక బ్రతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసం జ్యోతిష్కుణ్ణి అని మొదలుపెట్టాడు. జ్యోతిష్యం తెలిసిన వ్యక్తులు ఎంతమంది ఉంటారండి? కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మంగారు ఎక్కడ? ఈ మధ్యలో జ్యోతిష్యం చెప్తామని వచ్చే వ్యక్తులు ఎక్కడ? ఒకవేళ ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉంటే వాళ్ళు నీ మధ్యలోకి వచ్చి జ్యోతిష్యం చెప్పి డబ్బులు తీసుకుంటారా? మరి సర్వం తెలిసిన జ్ఞానులు అంత చీప్గా దొరుకుతారా నీకు? కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మంగారు ఆయన ఏ రోజు ఒకరి జాతకం చెప్పలేదు. ఎందుకు అంటే ఆయన డబ్బుల కోసం అమ్ముడు పోలేదు, డబ్బులు తీసుకొని నీ జాతకం చెప్తాను నువ్వు బాగుపడతావని అనలేదు. అట్లా కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళు ఎవ్వరూ లేరండి. అంతా ఫేకు, దొంగలు, డబ్బులు వసూలు చేసేవాళ్ళు, శారీరకంగా ఆడవాళ్ళని లోపరుచుకునేవాళ్ళు, ఎవడో ఒకడు ఏదో ఒక పిచ్చితో ఆ అవతారం ఎత్తిన వాళ్ళే. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నా, పాస్టర్ అయినా దొంగ బాబా అయినా ఇంకా ఏ మత గురువు అయినా సరే మీరు నమ్మొద్దు, పొరపాటును కూడా నమ్మొద్దు, ఇబ్బందుల్లో పడతారు. పాస్టర్లు కూడా ఎంతో మంది, మొన్న నంద్యాల జిల్లాలో ఒక పాస్టర్ చూడండి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను లొంగ తీసుకున్నాడు. తీరా తనకు గర్భం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని గొడవ చేస్తే, నువ్వు గర్భం తీసే కొంతకాలం అయిన తర్వాత చేసేసుకుందాం, ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకో అన్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయి అబార్షన్ చేయించుకున్నా, చేతులు ఎత్తేసాడు, నేను పెళ్లి చేసుకుని నీకు నాకు ఏ సంబంధం లేదని. ఆ అమ్మాయి వెళ్ళిపోయి చర్చి ముందు బైఠాయించి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే లేకపోతే నేను చచ్చిపోతానని ఆ అమ్మాయి ఆందోళన చేస్తుంది. దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు, ఇట్లా అనేక రకాలైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మదర్సాలో జరిగేటువంటి అరాచకాలు కూడా మనకు తెలుస్తూనే ఉంది. మదర్సాలో గురువులు విద్యార్థుల పైన, అంటే మగవాళ్ళ పైన లైంగిక దాడికి పాల్పడుతూ ఉన్నారు. కొన్ని వీడియోస్ మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఇలాంటి సంస్కృతిని మార్చాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఎవడరా భయ్ నువ్వు జాతకం చెప్తావు మాకు, అసలు నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ జాతకం చెప్పరా ఫస్ట్. లేదు నా జాతకం నువ్వు చెప్పు, నా ఇంట్లోనే కూర్చో, నువ్వు గనక చెప్పింది జరగకపోతే 3వ రోజు నీ తల తీసేస్తామని చెప్పండి, బెదరేయండి, భయపెట్టండి. లేదా నువ్వు చెప్పిన జాతకానికి 10,000 ఇస్తావు నీకు, కానీ నువ్వు చెప్పింది జరగకపోతే మాకు ₹1,00,000 ఇస్తావా అని డిమాండ్ చేయాలి. వాడు చెప్తాడండి, వాడు చెప్పి ఆ జాతకం చెప్పినందుకు ఒక 5,000 10,000 అడుగుతాడు అనుకుందాం, ఇచ్చేద్దాం హ్యాపీగా, ఇచ్చేసి వాడితో అగ్రిమెంట్ రాయించుకొని వాడిని ఒక 3 days స్టేషన్లో కూర్చోబెడదాం. లేదా వాడు ఎన్ని రోజులకు జరుగుతుందని చెప్పాడు? సంవత్సరానికి జరుగుతుందని చెప్పాడు కదా, ఇప్పుడే వద్దు వాడి దగ్గర. సంవత్సరానికి జరుగుతుందని చెప్పావు కదరా నువ్వు, సంవత్సరానికి 3 రోజుల ముందు నువ్వు నా దగ్గర రా, నువ్వు చెప్పిన డబ్బులు నీకు ఇస్తా, ఆ 3 రోజులు నువ్వు మా దగ్గర కూర్చో, వాడితో జాతకం చెప్పించుకోండి, డబ్బులు ఇవ్వద్దు, కానీ డబ్బులు ఇవ్వద్దు, వాడిని స్టేషన్లో కూర్చోబెట్టండి.
ఆ సంవత్సరం అని చెప్తాడు కదా, సంవత్సరానికి 3 రోజులు ముందే డబ్బులు ఇస్తామని చెప్పి స్టేషన్లో కూర్చోబెట్టి ఆ 3 రోజుల్లో జరగకపోతే వాడిని ఆ స్టేషన్లోనే పోలీసులకు అప్పగించడం, లేకపోతే మనమే సొంతంగా ఏదైనా చేసే ప్రయత్నం చేయాలి. సొంతంగా చేయడం చంపడం కాదు, వాడికి దేహశుద్ధి చేయాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఇలా మనం ప్రతి ఒక్క వ్యక్తి మనం అని ఎందుకు అంటున్నానంటే మీలో నేను ఒకడిని కాబట్టి, నేనేమో పైనుంచి ఏం దిగిరాలి, నేను గొప్ప వ్యక్తిని కాదు. కాకపోతే నేను కొంత అవేర్నెస్ ఉంది, అందుకే దొంగ బాబాలను నమ్మను, దొంగ పాస్టర్లను నమ్మను. నేను సపోర్ట్ చేసేది హిందూ మతమైనా, నేను హిందూనైనా దొంగలు ఎవరిని నమ్మనండి, దొంగ బాబాలను అస్సలు నమ్మను. పూజారులు అంటారా, వాళ్ళు కొంత చదువుకున్నటువంటి జ్ఞానం ఉంది వాళ్ళకి, వేదాలను పఠించారు కాబట్టి, పాండిత్యం నేర్చుకున్నారు కాబట్టి, ఆ వేదాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ఏదో చెడు ఏదో చెప్తారు కాబట్టి ఆ పూజారి మాట కొంతవరకు మనం వింటాం. గుడికి వెళ్ళినా కానీ హుండీలోనే డబ్బులు వేస్తాం, పూజారికి ఇవ్వం. ఇక్కడ పూజారికి ఇవ్వద్దు, హుండీలోనే డబ్బులు వేయండి అని ప్రభుత్వాలు కూడా చెబుతా ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళంతా దోచుకోవడానికి తయారయ్యారు. మరి చర్చిల్లో వచ్చే కోటాను కోట్ల రూపాయలు పాస్టర్లకు ఇచ్చే చందాలు ఎటు వెళ్ళిపోతున్నాయండి, నాకు అర్థం కాదు. దర్గాల్లో వచ్చే ఎటు వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు దొంగల్ని నమ్మి, దొంగ పాస్టర్లను నమ్మి, దొంగ బాబాలను నమ్మి డబ్బులు పోగొట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకొని ప్రాణం మీదకి మానం మీదకి తెచ్చుకొని నాశనం అయిపోతూ ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు. అలాంటి పరిస్థితిని అధిగమించాలంటే మొదట ఆడవాళ్ళలో చైతన్యం రావాలండి. ఇలాంటి దొంగ పాస్టర్లని, దొంగ బాబాలని, జ్యోతిష్కులని నమ్మొద్దు దయచేసి. ఈ మహారాష్ట్రలో ఈ అరాచకానికి పాల్పడిన అశోక్ కరాత్ అనేవాడిని అరెస్ట్ చేశారు. మరి వాడికి ఏం శిక్ష చేస్తారో ఏం చేస్తారనేది ప్రభుత్వం నిర్ణయించాలి. 58 మంది మహిళలని లైంగికంగా వాడుకున్నాడు. ఒక ఆమె ప్రతిఘటించింది, ఆమెను ఎప్పటి నుంచో వాడుకుంటున్నాడంటే ఆమె ఫోటోలు. మళ్ళీ వీడు చేసే ఘనకార్యం ఏంటంటే లైంగికంగా యూజ్ చేసుకునేటప్పుడు వీడియోలు ఫోటోలు తీస్తాడంట. ఆ వీడియోలు ఫోటోలతో మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పుడు ఒక ఆమెను అలానే 35 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులను ఆశ్రయించడంతో వీడి బండారం మొత్తం బయటపడి తీసుకెళ్లి జైలు వేశారు. అసలు బయటికి రాకుండా దరిద్రం పోతుంది. ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, డేరా బాబా, గుర్రం బాబా, రకరకాల బాబాలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులు తీసుకుంటారు, ఓకే, వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తారు. కానీ మన ధర్మం మనం పాటించట్లా, మనమే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అస్సలు పొరపాటును కూడా ఎంకరేజ్ చేయొద్దండి. ఎవరిని నమ్మొద్దు. ఇంటి ముందుకు వచ్చి నిమ్మకాయలు కడతాం, కొబ్బరికాయ కొడతాం చెప్పేవాడిని నమ్మొద్దు. ఇంటి ముందుకు వచ్చి జ్యోతిష్యం చెప్తా అనేవాడిని నమ్మొద్దు. చిలకను బంధించి చిలక జ్యోతిష్యం చెప్తాడంట. చిలక జాతకాన్ని పాడు చేసి ఆ పంజరంలో బంధిస్తున్నాడు. చిలక ఏం జ్యోతిష్యం చెప్పుద్దండి? చిలక జ్యోతిష్యం చెప్తే వీడి జాతకమే చెప్పించుకొని వీడియో బాగుపడతారు కదా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దొంగ బాబాలను అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. మరి ఈ జ్యోతిష్కుడి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం సమాజంలో జరుగుతుంది ఇదే కాబట్టి దీని గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేసి అవేర్నెస్ అన్న పెంచండి. ఆ వాళ్ళు కూడా ఆ దొంగ బాబాలకి, జ్యోతిష్కులకి బలి కాకుండా ఉంటారనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సామ్రాట్ స్టూడియోస్.